ఓవర్సీస్ చదువు అనగానే మనలో చాలా మందికి గుర్తొచ్చేది అమెరికా. అక్కడ చదవాలన్న కోరిక, ఓ కళ, గౌరవం. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. వీసా అప్లై చేశాక నెలల తరబడి ఎదురు చూడాల్సిన పరిస్థితి. వీసా వస్తుందా రాదా అన్న సందేహం. దానికి తోడు ఖర్చులు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఒక మాస్టర్స్ కోర్స్కి 3-4 లక్షలు కాదు, రఫ్గా లెక్క పెడితే 30 నుండి 40 లక్షలు ఖర్చు అవుతుంది. ఇంత ఖర్చు పెట్టినా ఉద్యోగం వస్తుందా అంటే డౌటే. ఓపీటీ ఎక్స్టెన్షన్ వస్తుందా? ఈ డౌట్ల మధ్య తమ కలను కలగా మిగిలి పెట్టకూడదనే ప్రయత్నం స్టూడెంట్స్ చేస్తున్నారు. అందుకే ఇప్పుడు ఓ కొత్త దారి వెతుక్కుంటున్నారు. అదే జర్మనీ. అవునండి, ఇప్పుడు యువత మనసులో ఒకటే స్లోగన్: అమెరికా పొమ్మంటోంది, జర్మనీ రమ్మంటోంది. ఎందుకిలా మారింది? వీసా సమస్యలా, ఖర్చులా, లేక భవిష్యత్తు అవకాశాలా? ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. నిజం చెప్పాలంటే ఇప్పుడు జర్మనీ విషయంలో చాలామంది స్టూడెంట్ల అభిప్రాయం ఏంటంటే, ఇది సరిగ్గా మన అవసరాలకు తగ్గట్టే ఉంది అని అనుకుంటున్నారు. ఎందుకంటే అక్కడ ఎడ్యుకేషన్కి ఖర్చు తక్కువ. కొన్ని యూనివర్సిటీల్లో అయితే ట్యూషన్ ఫీజులే ఉండవు. ఫ్రీగా కాదు కానీ చాలా చోట్ల ట్యూషన్ ఫీజు స్థానంలో స్మాల్ అడ్మినిస్ట్రేషన్ ఖర్చులు మాత్రమే ఉంటాయి. అంటే దాదాపు 10 నుండి 12 వేల రూపాయల వరకు. అంతే. ఇంకో విషయం ఏంటంటే, కేవలం పుస్తకాల్లో నక్కకుండా ఆ చదువుతో జాబ్ మార్కెట్లో ఎలా నిలబడాలి, అక్కడి యూనివర్సిటీలు బాగా ఫోకస్ చేస్తాయి. ఇంకా కంపెనీలతో కలిసి పనిచేసే ఇంటర్న్షిప్ అవకాశాలు, ప్రాక్టికల్ ఎక్స్పోజర్ అక్కడ ఎక్కువగా ఉంటాయి. ఇంకా పెద్ద ప్లస్ ఏంటంటే, చదువు అయిపోయిన వెంటనే అక్కడే ఉండి పనిచేసేలా 18 నెలల వర్క్ వీసా కూడా ఇస్తున్నారు. ఇది ఇప్పుడు చాలామందికి గొప్ప అవకాశంగా మారింది. ముఖ్యంగా బిజినెస్ మేనేజ్మెంట్, ఆటోమొబైల్, మెకానికల్, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్, ఏఐ, మెషిన్ లెర్నింగ్ వంటి కోర్సులకు జర్మనీలో ప్రజెంట్ ఫుల్ డిమాండ్ పెరిగింది. ఇంకేముంది, అమెరికా వెళ్ళడానికి మన ట్రంప్ గారు అడ్డదిడ్డంగా రూల్స్ పెట్టడంతో తెలుగువారు కూడా ఇప్పుడు ఎక్కువగా జర్మనీ వైపే చూస్తున్నారు. అయితే మరి జర్మనీ వెళితే అక్కడ భాష ఇబ్బంది అవుతుందేమో అనేది ఒక ప్రశ్న. కానీ నిజమేంటంటే అక్కడ చాలా యూనివర్సిటీల్లో కోర్సులు ఇంగ్లీష్లోనే ఉంటాయి. జర్మన్ భాష పెద్ద అడ్డంకేం కాదు. ఒకవేళ నేర్చుకుంటే మాత్రం అది ఒక అడ్వాంటేజ్ అవుతుంది. అసలు ఇదంతా కాదండి. ఇక్కడ యువత ఏం ఆలోచించాలి? మనం చదువు కోసం వెళ్ళే ప్రదేశం అఫోర్డబుల్ అయి ఉండాలి, సేఫ్ అయి ఉండాలి, తర్వాత అక్కడే సెటిల్ అవ్వడానికి అవకాశాలు ఉండాలి. ఇప్పుడు ఈ మూడింటికి సరిపడే జాబితాలో జర్మనీ ముందున్నట్టే ఉంది. ఈ విషయమే మన తెలుగు స్టూడెంట్స్లోనూ ఇప్పుడిప్పుడే క్లారిటీ వస్తోంది. వాళ్ళు ఇంతకు ముందులాగా గుడ్డిగా అమెరికా అంటే మంచి దేశం, అక్కడికే వెళ్ళి చదువుకుని స్థిరపడాలి అని అనుకోవట్లేదు. ఆ రోజులు పోయాయి. ప్రాక్టికల్గా అర్థం చేసుకుని ప్లాన్ చేసుకుంటున్నారు. అదే మంచిది కూడా. ఒక రకంగా ట్రంప్ గారు యువతకి ఒక పాఠం నేర్పారేమో, థింక్ ప్రాక్టికల్ అని. చివరిగా చెప్పాలంటే చదువు ఒక రకం ప్రయాణం. ఎక్కడ పోతున్నాం అనేది కూడా ముఖ్యమైన విషయమే. అందుకే అమెరికా వెళ్ళాలి అనేది నిద్రపోయినప్పుడు వచ్చే ఒక కల అయితే సరే పొద్దున్నే చెదిరిపోతుందిలే అనుకోవచ్చు. కానీ అది మన భవిష్యత్తు. దాన్ని ప్లాన్ చేయడంలో ప్రాక్టికల్గా ఆలోచించడం చాలా ముఖ్యం. ఇప్పుడు ట్రెండ్ ఎక్కడికి వెళ్తుందో స్పష్టంగా కనిపిస్తోంది. అమెరికా కాస్త పొమ్మంటోంది, జర్మనీ మాత్రం రమ్మంటోంది. ఎందుకంటే అమెరికా ఇప్పుడు ఒక డ్రీమ్ కంట్రీ కాదు, ఒక ట్రంప్ కంట్రీ.